కర్ణాటకంలోని తొగలు గొంబై ఆట శైలిలో పంచతంత్ర కథలు. పెద్దలారా, ఈ పంచతంత్ర నాటకాన్ని వినండి. విష్ణువి నటించిన జూలాయి కథ. ఒక పేద జూలాయి రాజకుమారుని చూసి మనసుకు నెమ్మది కోల్పోతాడు. స్నేహితుడా, నా హృదయం ఆ మహల్కు ఎగిరిపోయింది. కర్రకట్టే అతని మాటలను శ్రద్ధగా వింటాడు. ఆ కర్రకట్టే ఒక ధైర్యమైన యోచనను ఆవిష్కరిస్తాడు. 4 చేతులు ధరించు, విష్ణువుగా వచ్చు. దీప వెలుగులో వారు ఒక తప్పుడు దేవుడిని, నకిలీ గరుడుని తయారు చేస్తారు. రాత్రి వేళ వేషం వేసుకున్న జూలాయి బాల్కనీ వరకు ఎగిరి చేరుతాడు. స్వర్గం నిన్ను నా వధువుగా ఎన్నుకుంది. ప్రభూ, మీ ఆజ్ఞకు లోబడుతాను. రాత్రికి ఆమె అతన్ని దేవుడిగా స్వీకరిస్తుంది. రాజు తన కుమార్తె విష్ణువుతో వివాహమైందని నమ్ముతాడు. గర్వం రాజు హృదయంలో ఉప్పొంగుతుంది. అతను మరింత బలమైన రాజును ఎదిరిస్తాడు. యుద్ధం వస్తుంది. ఇప్పుడు ఆ నకిలీ దేవుడు నిజమైన రణరంగాన్ని ఎదుర్కోవాలి. నేను దాగిపోతే అన్నీ నాశనమవుతాయి. అందుకే అతడు విష్ణువులా ఎగిరి బయటకు బయలుదేరుతాడు. రెండు సైన్యాలు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోతాయి. మోసం చేసిన అతని ప్రాణం ఒక్క శ్వాస మీద వేలాడుతుంది. ఎదురు రాజు ధైర్యం కోల్పోయి యుద్ధం నుంచి వెనుతిరుగుతాడు. విజయం కొద్దిసేపు ఆ అబద్ధాన్ని కాపాడినా విపత్తు మాత్రం మరింత పెరిగిపోతుంది. పెద్దలు చెబుతారు, మాయ మీద కట్టిన ఆశలు చివరికి నాశనాన్ని ఆహ్వానిస్తాయి. రుణంగా తెచ్చుకున్న కీర్తి వెనుక నిజమైన ఫలితాలు లాగే వస్తాయి. రుణంగా తెచ్చుకున్న కీర్తి చివరికి పడిపోతుంది.